ఇది ద బ్లెస్డ్ పాత్ అండ్ ద వే ఆఫ్ ద వికెడ్ మీద మీకు అందించే ఒక చిన్న సారాంశం. చూడండి, ఈ ప్రాచీన గ్రంథం మనం ఎంచుకునే దారి దీర్ఘకాలంలో మన జీవితాన్ని ఎలా మారుస్తుందో స్పష్టంగా వివరిస్తుంది. కాబట్టి స్థిరమైన జీవితం కావాలనుకునే ప్రతి ఒక్కరూ ఇది ఖచ్చితంగా వినాల్సిందే. మొదటిది ఏంటంటే, సరైన మార్గంలో నడిచే ఒక ధన్యుడు నెగిటివ్ ఆలోచనలకి, పాపుల మార్గాలకి చాలా దూరంగా ఉంటాడు. దానికి బదులుగా ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఆనందిస్తూ మంచి ఆలోచనలతోనే తన సమయాన్ని గడుపుతాడు. రెండవది, మీరు గమనిస్తే ఇలాంటి మంచి పునాది ఉన్నవాళ్లు ఖచ్చితంగా నీటి కాలువ పక్కన నాటిన చెట్టులా ఎప్పటికీ పచ్చగా ఉండి సఫలమవుతారు. కానీ చెడు మార్గంలో వెళ్లేవాళ్లు మాత్రం గాలికి ఎగిరిపోయే పొట్టులా ఎలాంటి స్థిరత్వం లేకుండా చిన్న కష్టానికే చెదిరిపోతారు. ఇక చివరిది, అంతిమ ఫలితం గురించి ఆలోచిస్తే మంచి మార్గంలో నడిచే వారికి ఎప్పుడూ దేవుని రక్షణ ఉంటుంది. కానీ ఎలాంటి పునాది లేని ఆ దుష్టుల దారి మాత్రం వాళ్లని శాశ్వత నాశనానికే తీసుకెళ్తుంది. మొత్తంగా చెప్పాలంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఎప్పటికీ వర్ధిల్లుతారు. కానీ దుష్టుల జీవితం గాలికి ఎగిరిపోయే పొట్టులా నాశనమవుతుంది. ఎప్పుడైనా సరే మీరెంచుకునే మార్గమే మీ అంతిమ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి స్థిరమైన ఫలాలనిచ్చే దారిలోనే అడుగువేయండి.